శివరాత్రి దగ్గర పడుతున్నదంటే శివాలయాలన్నీ భక్తులతోని కిటకిటలాడుతుంటాయి. అందుకే ఊర్ల పొంటి గుళ్ళన్నీ రెడీ అవుతున్నాయి. సున్నాలేషుడు, రంగులద్దుడు జోరుగా నడుస్తున్నాయి పనులు. పొద్దాక పూజలు, రాత్రి జాగారం ఉంటదాయే. మరి ఇప్పటి సంధి పని చేస్తేనే కదా పండుగరకు అంతా తయారైతుంది. ఇక శ్రీశైలంలోనైతే మల్లన్న పండుగ మా సంబరంగా జరుగుతుంది. శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరున్నాయి. ఆయుతారం పొద్దుపోయినాక ధ్వజారోహణంతోని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసిర్రు అయ్యవార్లు. వేద మంత్రాల నడమ మా సంబరంగా జరిగింది కార్యం. నిన్న 8వ తారీఖు ఈ నెల 18వ తారీఖు దాకా 11 రోజులు మా జోరుగా జరుగుతాయి. ఇక ఇయాల్టి సంధి మల్లన్న బ్రహ్మరాంబిక అమ్మవార్లకు వాహన సేవ చేస్తుర్రు. అమ్మవారితో కలిసి రోజుకో వాహనం ఎక్కి తిరుగుతాడు మల్లన్న. ఇక ఉత్సవాలు చాలైనాయని వేల సంఖ్యలో జోరొస్తుర్రు మల్లన్న దర్శనానికి. అటు చిన్నగా మెల్లగా ఎండలు ఊపందుకుంటున్నాయని సల్వపందిళ్ళేసిన గుడి అధికారులు క్యూ లైన్ల నిలబడ్డ భక్తులకు మంచినీళ్లు, సల్లబొట్టు, ఇంకా పాలు, బిస్కెట్లు అందిస్తున్నారట. ఇంకో దిక్కు బ్రహ్మోత్సవాలని చెప్పి ఇరుముళ్లు కట్టిన శివసాములు శీతం మంది వచ్చిర్రు. దీంతోని గుడి మొత్తం సాములతోనే నిండిపోయింది. ఓం నమ శివాయ అనుకుంటా కదులుతుంటే గుడి మొత్తం శివనామ స్మరణ నడుమ దద్దరిల్లింది. అంతేకాదు కాలినడకన పాదయాత్రకు వచ్చే భక్తుల సంఖ్య కూడా ఈసారి బొచ్చడు పెరుగుతుందంటుర్రు. అందరూ కలిపి 10 లక్షల దాకా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లే సౌలతులు చేసిర్రు. 13 ఎకరాల జాగల ఏపీ, తెలంగాణ ఇంకా కర్ణాటకకెంచి వచ్చే 3000 బస్సులను ఒకేసారి పార్కింగ్ చేసేటట్లు జాగ్రత్తలు తీసుకుర్రు. అంతేకాదు పోయినసారి లెక్కనే ఈసారి కూడా 13 నుండి 16 వరకు 4 రోజులు భక్తులకు ఉచిత లడ్డూలు, అట్లనే 15 ఇంకా 16 తారీఖు నాడు 2 వద్దులు బండ్లకు టోల్ గేట్ లేకుండా పంపిస్తారట. ఏమైనా ఈసారి మల్లన్న బ్రహ్మోత్సవాలు మునుపటి కంటే ఇగింత జోరుగా అవుతున్నాయి.